శశి అయితే సునందతో ఇలా అంటూ ఉంటాడు. అదేంటది ఆనందికి తెలియకుండా ఆనంది ఆ నోటీస్ మీద సంతకాలు ఎలా చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే ఆనంది చేయలేదండి. నేనే చేయించాను అని చెప్పి అంటుంది. మరి ఆనందికి తెలియకుండా నువ్వెలా చేయించావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సునంద అయితే నేను ఎలా చేయించానో అలా చేయించాను. అవన్నీ మీకెందుకు అని చెప్పి అంటుంది. మరి ఇప్పుడు ఈ విషయం ఆనందికి తెలిస్తే ఏం జరుగుతుంది అని చెప్పి శశి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే తెలియనివ్వండి. ఏం జరుగుతుంది? ఆనంది నన్ను బెదిరిస్తుందా? నాతో తలపడుతుందా? నాతో గొడవ పెట్టుకుంటుందా? ఏం చేస్తుందో చూద్దామండి అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి కారులో ఆనంది వస్తుంది. రాగానే ఆ కారు ఆగడం చూసి అక్కడే ఉన్న శశి, సునంద వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక ఆనంది అయితే వాళ్ళ అత్తయ్య మీద చాలా కోపంతో రగిలిపోతూ కారు దిగి చాలా కోపంతో వాళ్ళ అత్తయ్యని అడగడం కోసం అని చెప్పి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉన్న ఆనందిని చూసి సునంద, శశి అయితే అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆనంది ఏం చేస్తుందా అని చెప్పి శశి అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక సునంద అయితే నాతో గొడవ పడనివ్వండి, అప్పుడు చెప్తాను. నాతో గొడవ పడుతుందా? నీ అత్తయ్య గారి మాటను ఎలా కాదనగలదో నేను చూస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే చాలా కోపంతో వాళ్ళ అత్తయ్యని అడగడానికని చెప్పి చాలా కోపంతో ఇంట్లోనికి అయితే వస్తూ ఉంటుంది. ఇక ఆనంది సునందాని ఎదిరించగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.